రేపు కరెంటు ఎకానమీ నుండి ఏ టైప్ లో అడుగుతాడండి. 2024 సార్ 25 యొక్క కేంద్ర వార్షిక బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీ నాడు నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ ని ఇక్కడ ప్రవేశపెట్టింది. దిస్ ఇయర్ ఇండియా యాన్యువల్ బడ్జెట్ ఎంత? ఈ బడ్జెట్ లో రక్షణ రంగానికి ఇండియా ఎన్ని లక్షల కోట్లు కేటాయించింది? విద్యా రంగానికి ఎంత కేటాయించారు? లేదా దానితో పాటు తెలంగాణ రాష్ట్రం యొక్క వార్షిక బడ్జెట్ ఎంత? లేదా 2024 ఏప్రిల్ 3వ తేదీన అమెరికా కంట్రీ చెందిన ఫోర్బ్స్ వాణిజ్య పత్రిక ప్రపంచంలో ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ ఎన్నో స్థానం ఉన్నట్టు గుర్తించారు. ప్రపంచంలో ధనవంతుల జాబితాలో 1 నుండి 4 వరకు యొక్క వ్యక్తులను ఇక్కడ గుర్తించండి అని చెప్పి ఈ టైప్ లో లేటెస్ట్ యొక్క ఇండెక్స్ అడుగుతున్నాడు సార్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఓకే బడ్జెట్ అంటున్నాం, ఏం గుర్తు రావాలండి? ఇండియా దేంట్లో 4వ స్థానం ఉంది, బ్లాక్ మనీ దేంట్లో 7వ స్థానం ఉంది, విస్తీర్ణంలో ఓకే సార్ ఐక్యరాజ్య సమితిలో ఎన్ని అధికార భాషలు ఉన్నాయి? 6 లార్జెస్ట్ ఎకానమీలో ఇండియా ప్లేస్ ఎంత అండి? 5వ స్థానం ఇక్కడ దేంట్లో 7వ స్థానం అండి. విస్తీర్ణంలో గతంలో ఎన్ని ప్రాథమిక హక్కులుండే? 7, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 6. ఓకే సార్ అంటే ఇక్కడ భారత రాజ్యాంగంలో భాషలకు సంబంధించిన షెడ్యూల్ ఏందండి? ఇక్కడ ఏ షెడ్యూల్ అండి? 8వ షెడ్యూల్. సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలండి? 8. సార్కులో ఎన్ని దేశాలండి? 8. దిస్ ఇయర్ ఇండియా యాన్యువల్ బడ్జెట్ ఎంత అండి? 47,65,768 కోట్లు. దిస్ ఇయర్ ఇండియా యాన్యువల్ బడ్జెట్ అండి. ఇలాంటి అన్ని కూడా రేపు కరెంటు ఎకనామీ పరంగా అడుగుతాడు. ఇవన్నీ టోటల్ అంశాలు కూడా మన క్లాసెస్ లో మీకు ఇక్కడ ఉంటాయి సార్. ఇక్కడ ఓకే ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఇక్కడ నుండి బిట్టు బయటికి రాస్తారు ఇక్కడ. అందుకే సార్ మన కిషేందర్ యొక్క ఆన్లైన్ అకాడమీ యొక్క మీరు క్లాసెస్ అక్కడ వినండి సార్. టోటల్ గా ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఏపీ తెలంగాణలో సెంట్రల్లో అన్ని ఎగ్జామ్స్ అక్కడ యూజ్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ మీకు ఇక్కడ ఉంటాయి సార్. ఓకే జీకే కరెంట్ అఫైర్స్ అంటే ప్రధానమంత్రి ఎవరు, ఆయన ఎవరు, ఈయన ఎవరు కాదు సార్. టోటల్ తెలంగాణ యొక్క గ్రూప్ అంటే గ్రూప్ 2 గ్రూప్ 1 ఫిలిమ్స్ లో 11 టాపిక్స్ ఉంటే 3 టాపిక్స్ కరెంట్ అఫైర్స్ సార్ ఇక్కడ. ఓకే మొన్న సార్ 2016లో తెలంగాణ గ్రూప్ 2లో 65 మార్కులు ఇక్కడ కరెంట్ అఫైర్స్ నుండే రావడం జరిగింది సార్. ఏపీ గ్రూప్ చూసాం ఫిబ్రవరి 25 నాడు ఏపీ యొక్క గ్రూప్ 2 ఫిలిమ్స్ చూసాం. మార్చిలో ఏపీ గ్రూప్ 1 ఫిలిం చూసాం. మొత్తం 1 ఇయర్ యొక్క బ్యాక్గ్రౌండ్ మీద ఫోకస్ చేస్తున్నాడు. డిఎస్సి గాని ఎస్ఐపిసి గాని ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కరెంట్ అఫైర్స్ లేని యొక్క అంటే అంశం ఉండదు సార్. ప్రతి ఎగ్జామ్ కూడా కరెంట్ అఫైర్స్ తోనే డిపెండింగ్ అయి ఉంటుంది సార్. ఓకే మరొకటి సార్ కరెంట్ ఇక్కడ సార్. ఓకే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ నుంచి దాదాపు 6 నుండి 8 మార్కులు ఇక్కడ జిఎస్ లో అడుగుతున్నాడు సార్. ఏ టైపులు అడుగుతాడండి? ఉపగ్రహాలు ఉంటాయి, క్షిపణులు ఉంటాయి, యుద్ధ నౌకలు ఉంటాయి, యుద్ధ విమానాలు ఉంటాయి. ఇక్కడ నుంచి గ్యారెంటీ అడుగుతాడండి. ఎగ్జాంపుల్ సార్ ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతుంది, ప్రపంచంలో ఎక్కడ ఏమి జరగబోతుందో మనకు కావలసిన యొక్క సమాచారాన్ని ఉపగ్రహాలు చేరవేస్తాయి. ఉపగ్రహాలకు లిమిటెడ్ కాలం మాత్రమే ఉంటుంది సార్. ఇక్కడ ఒక ఉపగ్రహం తీసుకున్నప్పుడు ఎగ్జామ్ లో ఏ టైప్ లో అడుగుతాడు సార్? 2024 ఫిబ్రవరి 17 నాడు జిఎస్ఎల్వి F-14 రాకెట్ ద్వారా ఇన్షాట్ 3DS అనే ఉపగ్రహాన్ని పంపించారు. ఈ ఉపగ్రహం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఈ ఉపగ్రహం యొక్క బరువు ఎంత? ఈ మధ్యనే ఫిబ్రవరి 25 నాడు నరేంద్ర మోడీ
గగనయాన్ యొక్క ప్రాజెక్టు ద్వారా ఇగో నలుగురిని మేము అంతరిక్షంలోకి పంపించబోతున్నాం అని చెప్పి ఆ నలుగురిని కూడా ప్రపంచానికి పరిచయం చేశాడు ఇక్కడ. ఓకే, ప్రశాంత్, బాలకృష్ణ నాయర్, అజిత్, కృష్ణన్, ప్రభాత్, అంగద్, ఎస్ శుక్ల, ఈ నలుగురిని ఇక్కడ ఇండియా ఇప్పటి వరకు ఎవరిని కూడా అంతరిక్షంలోకి సొంతంగా పంపలే. రాకేష్ శర్మను రష్యా సహకారంతో అంతరిక్షంలో పంపించాం. రేపు గగనయాన్ యొక్క ప్రాజెక్టు ద్వారా సొంతంగా ఇండియా నలుగురు వ్యక్తుల్ని అంతరిక్షంలోకి పంపించబోతుంది. ఇది గనుక సక్సెస్ అయితే ఈ ప్రపంచంలో ఇక మనకు తిరిగే లేదు సార్. చంద్రమండలం మీద ఒక మైలురాయి సాధించాం. అంగారిక గ్రహం మీద ఒక విజయ పథకాన్ని కూడా ఎగరవేశాం. ఒకే రోజు ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలు ప్రపంచానికి అంటే అంతరిక్షంలో పంపిన ఏకైక దేశం అంటే ఈ భారతదేశం సార్. ఇక్కడ ప్రధానంగా ఇంకా ఏ టైపులు పెడతాడండి ఈ మధ్యనే సార్ 2024 మార్చి 23వ తేదీన ఇండియా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన రాకెట్ ను అంటే విజయవంతంగా పరీక్షించారు. ఈ రాకెట్ కే మరొక పేరు పుష్పక్ అనే రాకెట్, ఇంకొక పేరు రీయూజబుల్ లాంచ్ వెహికల్ అనే రాకెట్ అండి. ఓకే, చంద్రయాన్ 3 ల్యాండ్ అనే ప్రాంతానికి మనం శివశక్తి అనే పేరు పెట్టుకున్నాం. చంద్రయాన్ 2 ల్యాండ్ అయిన ప్రాంతానికి తీరంగం అనే పేరు పెట్టుకున్నాం. చంద్రయాన్ 1 ల్యాండ్ అయిన ప్రాంతానికి నెహ్రూ స్థల్ అనే పేరు పెట్టారు. రేపు ఏ రెండు దేశాలు 2034 నాటికి చంద్రమండలం మీద ఒక అణువిద్యుత్ కేంద్రాన్ని నిర్మించబోతుందని చెప్పి ఈ టైపులో కూడా పోటీ పరీక్షల్లో మనకు అడుగుతాడు సార్. అమెరికా, రష్యా అండి. ఇక్కడ ఈ మధ్యనే సార్ చంద్రమండలం మీద ల్యాండ్ అయిన 5వ దేశం అంటే జపాన్ కంట్రీ సార్. ఇక్కడ జపాన్ యొక్క ల్యాండర్ స్లిమ్ సార్. ఇక్కడ ఓకే, స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ సార్. ఇక్కడ స్లిమ్ అంటే ఇలాంటి అంశాల పైన రేపు ఎగ్జామ్ లో ఫోకస్ చేసే అవకాశం సార్. ఓకే, ఈ మధ్యనే ఏ ఉపగ్రహాన్ని పంపించారు, ఏ రాకెట్ ద్వారా పంపించారు, ఏబి రైటా ఏబిసి రైటా ఎగ్జామినర్ ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయాలి. ఓకే సార్, ఇన్స్పైర్ పేరుతో భూమి వాతావరణం అధ్యయనం కోసం ఏ రెండు దేశాలు ఉమ్మడిగా ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించబోతున్నాయి సార్ అంటే ఇండియా, అమెరికా దేశాలండి. ఒకప్పుడు మన ఆర్యభట్ట ఉపగ్రహాన్ని రష్యా సహకారంతో పంపిస్తే ఇవాళ ప్రపంచంలో అనేక దేశాల యొక్క ఉపగ్రహాలకి ప్రధానమైన వేదికగా నిలబడే కంట్రీ అంటే ఈ భారతదేశం సార్. రేపు సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి గ్యారంటీగా చాలా అంశాలు లేటెస్ట్ యొక్క అంశాలు ఇక్కడ ఉంటాయి సార్. ఈ మధ్యనే ఇండియా సూర్యుడి మీద వాతావరణం అధ్యయనం కోసం ఆదిత్య L1 ఉపగ్రహాన్ని ఏ ఇయర్ లో పంపించింది. ఈ మధ్యనే కృత్రిమంగా సూర్యుని సృష్టించిన యొక్క దేశాల్లో చైనా ఒకటి, సౌత్ కొరియా ఒకటి 48 సెకండ్లలో ఎన్ని డిగ్రీల యొక్క సెంటీగ్రేడ్ యొక్క ఉష్ణోగ్రతను ఇక్కడ అంటే ఉత్పత్తి చేయడం జరిగింది. 100 డిగ్రీల యొక్క సెంటీగ్రేడ్ యొక్క ఉష్ణోగ్రత సార్. ఇలాంటి యొక్క అంశాలపై ఫోకస్ చేసుకోవాలి. ఒక కరెంట్ అఫైర్స్ పై అవగాహన ఉంటే ఇన్ని రకాల యొక్క అంశాలు కూడా ఉంటాయి సార్. ఓకే, అదేవిధంగా సార్ క్షిపణులు, ఒక క్షిపణి తీసుకున్నప్పుడు ఈ మధ్యనే పరీక్షించిన యొక్క క్షిపణి ఏది, ఈ క్షిపణి యొక్క పరిధి ఎంత, ఈ క్షిపణి యొక్క ప్రాజెక్టు డైరెక్టర్ పేరేంటి. ఎగ్జాంపుల్ సార్ 2024 మార్చి 12 నాడు దివ్యాస్త్ర పేరుతో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఈ మధ్యనే నరేంద్ర మోడీ ఏ అణు రియాక్టర్ ను సందర్శించారు. ఈ మధ్యనే నరేంద్ర మోడీ ఒకే అంటే నది అంతర్గర్భ నుండి మెట్రో రైల్లో
మార్చి 5వ తేదీన ఏ ప్రాంతంలో ప్రయాణించారు? కలకత్తా మెట్రో ట్రైన్ లో ప్రయాణించారు. ఇండియాలో 1984లోనే అక్టోబర్ 25 నాడు తొలి మెట్రో రైలు స్టార్ట్ అయింది కలకత్తా. తొలి భూగర్భ రైలు స్టార్ట్ అయింది కలకత్తా. తొలి అంతర్గర్భ నుండి నది అంతర్భాగం నుండి మెట్రో ట్రైన్ స్టార్ట్ అయింది కూడా కలకత్తా సార్. తెలంగాణలో 2017లో మెట్రో ట్రైన్ మియాపూర్ నుండి కుకటిపల్లి మధ్య ఇక్కడ నడిచిన యొక్క సంఘటన సార్. ఓకే, అదే విధంగా సార్ యుద్ధ నౌకలు ఈ మధ్యనే ఈ యొక్క ఏటీఎంను ఏ యుద్ధ నౌకలో పంపించారు? ఇండియా తొలి విమానవాహక యుద్ధ నౌక పేరేంది? ఇండియా తొలి అణు జలాంతర్గామి యొక్క యుద్ధ నౌక ఏది? ఈ లెవెల్లో రేపు ఎగ్జామ్ లో అడుగుతాడు సార్. రీసెంట్లీ టెక్నాలజీ సార్ ప్రపంచంలో ఒకే తొలి సాఫ్ట్వేర్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరేంటి? డెనిన్. భారతదేశంలో తొలి ఏఐ సాఫ్ట్వేర్ పేరేంటి? దేవిక. భారతదేశంలో పాఠశాలలో తొలి ఏఐ టీచర్ పేరేంటి? ఐరిష్. ఇలాంటి యొక్క లేటెస్ట్ అంశాలపై కూడా ఎగ్జామ్ లో మనకి ఫోకస్ చేసే అవకాశం కూడా ఉంటుంది సార్. ఈ మధ్యనే 30 లక్షల పైగా అంటే పోలియోకి అంటే మలేరియా కేసులు ఏ కంట్రీలో ఇక్కడ నమోదవుతున్నాయి, ఏ ఖండంలో నమోదవుతున్నాయి? ఇండియాలో తొలి కోవిడ్ యొక్క మరణం పేరేమిటి? మహమ్మద్ సిద్దికి. ఇలాంటి యొక్క అంశాలపై ప్రధానంగా మనకి ఫోకస్ సైన్స్ పైన బర్డ్ ఫ్లూ, సైన్ ఫ్లూ, ఎబోలా, జీకా వైరస్ ఇలాంటి యొక్క అంశాలపై కూడా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్. ఓకే,